హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఒకే వేదికపై ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఈ వివాహం వైరల్గా మారింది. ఈ వేడుకకు వందలాది మంది హాజరై ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఇంతకీ ఈ వివాహం ఎక్కడ జరిగింది? ఇందుకు వారి పెద్దలు అంగీకరించారా? ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో మీరే చూడండి. హిమాచల్ ప్రదేశ్ సిరమూరు జిల్లా షిల్లై గ్రామంలో జూలై 12 నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్లను సునీత చౌహాన్ వివాహం చేసుకుని ఒకటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ నేగి ఆ రాష్ట్ర జలశక్తి శాఖలో పనిచేస్తున్నాడు. ఇక సోదరుడు కపిల్ విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు దూరంగా పనిచేస్తున్న సునీతను మనువాడే విషయంలో ఆ ఇద్దరు శాస్త్రాలను అనుసరించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రదీప్ తెలిపారు. మా ఆచారాలను మేం ఫాలో అయ్యామని, ఎందుకంటే మా చరిత్ర పట్ల మాకు గర్వంగా ఉందన్నారు. పారదర్శకతను తానెప్పుడు నమ్ముతానని, నేను విదేశాలలో ఉన్న మ్యారేజ్ వల్ల భార్యకు సపోర్ట్, సెక్యూరిటీ, ప్రేమ లభిస్తుందని కపిల్ తెలిపారు. ఈ పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరిగిందని, నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఈ ఆచారం గురించి తనకు తెలుసు అని, అందరం కలిసి ప్రతిజ్ఞ చేశామని, మా బంధం పైన నాకు నమ్మకం ఉందని వధువు సునీత తెలిపింది. వివాహ వేడుకను అందరి అనుమతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. బహుభార్యత్వానికి సంబంధించిన ఈ వేడుకను ఆ గ్రామంలో చాలా గ్రాండ్గా చేపట్టారు. హట్టి అనేది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉన్న ఒక సమాజం. 3 సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ తెగగా ప్రకటించబడింది. హట్టి వర్గ ప్రజలలో ఉండే ఈ సంప్రదాయాన్ని జోడీధారణ లేదా ద్రౌపది ప్రాధ అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో అన్నదమ్ములు ఒకే భార్యను షేర్ చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోనే ఈ సంప్రదాయం ఇక్కడ ఆచారంగా మారింది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ ఆచారం కొనసాగుతుంది. కుటుంబ ఐక్యమత్యాన్ని కాపాడేందుకు, పూర్వీకుల భూములను రక్షించుకునేందుకు ఆ తెగ మహిళలు వితంతువులుగా ఉండకూడదని ఈ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్ గిరి ప్రాంతంలోని దాదాపు 450 గ్రామాలలో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొన్ని గ్రామాలలో బహుభర్తత్వం ఇప్పటికీ ఆచరించే సంప్రదాయం. ఇది ఉత్తరాఖండ్లోని గిరిజన ప్రాంతమైన జోన్సార్ భాబర్, హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన జిల్లా కిన్నౌర్లలో కూడా ప్రబలంగా ఉంది. హట్టి కమ్యూనిటీ ప్రధాన సంస్థ కేంద్రీయ హట్టి సమితి ప్రధాన కార్యదర్శి కుందన్ సింగ్ శాస్త్రి మాట్లాడుతూ, ఒక కుటుంబం వ్యవసాయ భూమిని మరింత విభజించకుండా కాపాడడానికి 1000 సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయాన్ని కనుగొన్నామన్నారు. వేరువేరు తల్లుల నుండి పుట్టిన 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే వధువుతో వివాహం చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదర భావం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడం మరొక కారణమని ఆయన తెలిపారు. మొత్తంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి చేసుకున్న ఈ మ్యారేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఇదెక్కడి వింత ఆచారం రా బాబు అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.